హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చివర్లో చెప్పాను కదా, నా యూరోప్ బ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను మెల్లమెల్లగా అని. హియర్ ఐ యామ్ విత్ మై నెక్స్ట్ యూట్యూబ్ వీడియో. నేను కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తే ఐ విల్ బీ రియలీ హ్యాపీ. యూట్యూబ్ స్టార్ట్ చేస్తాననే తెలీదు నేను ప్యారిస్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఆర్ యూరోప్ ట్రిప్ వెళ్ళినప్పుడు. సో నా వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ పొర్ట్రేట్లోనే ఉండుంటాయి. దాన్ని నేను ల్యాండ్స్కేప్లోకి మార్చి పోస్ట్ చేయడమే ఒక టాస్క్. పోతే డైరెక్ట్ వ్లాగ్ పెడదాం అనుకున్నా ఫస్ట్, బట్ మీకు బ్యాక్ స్టోరీ తెలియకుండా ఏం చూస్తారు అని చెప్పి ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ ఇట్. సో బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ బర్త్డే డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుందాం అని ఒక థాట్ వచ్చింది. ఐ బుక్ మై ట్రైన్. ఫన్నీ థింగ్ ఏంటంటే, లండన్ టు ప్యారిస్ అండర్ వాటర్ ట్రైన్ అనమాట. నాకే నవ్వొస్తుంది చెప్పాలంటే. సో మనమేం ఎక్స్పెక్ట్ చేసాం, ట్రైన్ విండోస్ అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయేమో, లైక్ అవుట్ సైడ్ అంతా కనిపిస్తుందేమో, ఇఫ్ ఇట్ ఇస్ సీ యూ కెన్ సీ ఎవ్రీథింగ్, వావ్ వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బీ, ఇలా అనుకున్నాను. బట్ ట్రైన్లో వెళ్ళి కూర్చుని చూస్తూ ఉన్నా 1 minute సైలెన్స్, మొత్తం బ్లాంక్. లైక్ బయట టన్నెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తం బ్లాక్అవుట్ ఉంటుంది. సో మీరు ఏం చూడలేరు బయట. దట్ వాజ్ మై స్టూపిడ్ ఎక్స్పెక్టేషన్ అవుట్ ఆఫ్ దిస్ ట్రైన్ జర్నీ. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్రైల్ ఆర్ యూరైల్ పాస్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 4 days in 1 month ఆర్ 10 days 15 days in 2 months ఆర్ 3 months. సో ఇట్లా ఉంటాయి అనమాట. లెట్స్ సే ఐ టుక్ 4 days in 1 month పాస్. సే ఈరోజు మీ పాస్ యూస్ చేసుకొని ప్యారిస్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళారనుకోండి, ఒక రోజు అయిపోతుంది. ఓకే, యూ విల్ హ్యావ్ 3 more days. అగైన్ ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ట్రైన్, 1 more day ఫినిష్ అయిపోతుంది. ఎన్ని బ్రేక్స్ అయినా తీసుకొని 1 monthలో 4 times పాస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ బెటర్ థింగ్ ఏంటంటే, మీ హోమ్ కంట్రీ నుంచి కూడా ట్రైన్ ఉంటే యూ కెన్ యూజ్ 1 inbound and 1 outbound. నాకు చాలా బెనిఫిట్ అయింది, ఎందుకంటే ఫ్రమ్ లండన్ టు ప్యారిస్ ట్రైన్స్ దొరకడం చాలా కష్టం. అండ్ ఈవెన్ దొరికినా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు ఎప్పుడో చాలా మంత్స్ ముందు చేసుకుంటే కానీ తక్కువ రావు. అండ్ ఇంకా ఈ పాస్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది అనమాట. నువ్వు జస్ట్ సీట్ బుకింగ్ చేసుకోవచ్చు. నేను చాలా బడ్జెట్లో చేశాను. ఈవెన్ ఇఫ్ ఐ బ్రేక్ ఇట్ డౌన్, ఇట్ ఈస్ నో వేర్ హౌ మచ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు స్పెండ్ దేర్. 1 month 2 months ఇలాంటి బ్యాక్ ప్యాకింగ్ చేయాలంటే గో ఫర్ పాస్ విత్ నో డౌట్. ట్రైన్ లిటరల్లీ అసలు ఇమిగ్రేషన్ చెక్ లేదు, ఏం లేదు. ఒక కంట్రీ నుంచి నేను ఇంకో కంట్రీకి వచ్చానా అనే ఫీల్ కూడా ఉండదు. యుల్ జస్ట్ నో బార్డర్ చెక్స్. సో చాలా టైం సేవ్ అవుతుంది. డీటెయిల్స్ అయితే పెడతాను, చెక్అవుట్ చేయాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఇది మాత్రం నిజంగా చెప్దాం అనుకున్నాను, బికాజ్ నాకు అది చాలా బెనిఫిట్ అయింది. ఫస్ట్ బ్లాగ్ ఏంటంటే, ఫ్రమ్ లండన్ టు యూరోప్. లండన్ నుంచి కాదు, యాండోవర్. నేను ఇంతకుముందు ఉన్న ఒక పల్లెటూరు, అక్కడి నుంచి ప్యారిస్కి వెళ్ళినంత వరకు పోస్టెడ్. ఆ రోజు తేదీ 29 March 2024, సమయం 10:30. నేను ఎక్కడుంటాను, ఏం చేస్తుంటాను, ఇలాంటి పరిచయాలన్నీ తర్వాత పెట్టుకుందాము. ప్రస్తుతానికైతే వ్లాగింగ్లోకి వెళ్ళిపోదాం. మెల్లగా ట్రైన్ స్టేషన్కి అయితే చేరుకున్నాను. వెళ్ళగానే మనకి ఒక పియానో అయితే కనిపించింది. నేను వాయించడం చూసి కంగారు పడకండి, మనకు అస్సలు రాదు. అలా కొంచెం అటు ఇటు తిరిగి డిపార్చర్స్కి అయితే వచ్చేసాను. క్యూ మాత్రం తిరుపతి క్యూ అంత ఉంది. అంటే ఎవ్రీ 1 hourకి ట్రైన్ ఉంటేనే ఇంత క్యూ ఉంది అంటే, అమ్మో. అదిగోండి, ఆ బామ్మలాగా టికెట్ స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవడం అనమాట. వెయిటింగ్ టైంలో ఫుడ్ తింటూ ఉంటే ఈ బుడ్డోడేమో నాకేసి చూస్తున్నాడు. వాడికి ఆకలేస్తున్నట్టుంది. పెట్టాలంటేనేమో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరని భయం. ఏం చేస్తాం. ఫైనల్గా సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే ఫినిష్ చేసుకుని లోపలికైతే వచ్చేసాను. ఇదిగో లోపల ఇలా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది కదా. అటుపక్క చూస్తే మొత్తం గందరగోళంగా జనాలు గీబా అని గోలగా ఉంది. బట్ లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంతైనా ఇంటర్నేషనల్ ట్రైన్స్ కదా, కొంచెం బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అయినా ఎలాగండి, ఎక్కగానే నిద్రపోతారు. నాకు అసలు జర్నీస్లో నిద్ర రమ్మన్నా రాదు. కాసేపు బుక్ చదువుకున్నాను, కాసేపు అలా తిరిగాను. మధ్యలో ట్రైన్ వైఫై వాడుకుందామని ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. లిమిటెడ్ కనెక్షన్ అన్నాడు. ఒక్కసారి రివైండ్ చేసుకోండి, నిద్ర రాదని చెప్పాను కదా. అవన్నీ నిద్ర వచ్చేసింది. నా మొహం చూస్తే తెలిసిపోతుంది. బట్ గట్టిగా ఒక న్యాప్ వేసాను. 2 hours అయితే గడిచిపోయింది. ప్యారిస్కి వచ్చేసాను. ఏ
ఎంజాయ్ చేసిన ట్రైన్ జర్నీ చాలు, ఇంకా తట్టాబుట్టా సర్దుకుని దిగేద్దాం పదండి. దిగ్గగానే అందరూ లైన్లో నుంచొని ఏదో ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నట్టు నుంచున్నారు. సరే కదా అని మనం కూడా నుంచున్నాం. లిటరల్గా ఏంటో కూడా తెలీదు. నా వంతు వచ్చిన తర్వాత తెలిసింది అది ఒక మెట్రో కార్డ్ అని, నావిగో కార్డ్ అంటారు. సో మనం కూడా వెళ్ళి డే పాస్ తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్. సరే రేపటి సంగతి రేపు చూసుకుందాంలే అని ఐ జస్ట్ టుక్ అ సింగిల్. అండ్ 26 బిలో ఉంటే మీకు ఆఫర్ కూడా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ. ట్రాన్స్పోర్టేషన్లో చాలా తక్కువ దొరుకుతుంది మీకు. ఎప్పుడైనా మీరు ప్యారిస్ వస్తే ఈ నావిగో కార్డు జస్ట్ తీసేసుకుని లోడ్ చేసుకోవచ్చు అనమాట టికెట్స్ అందులో. అప్పుడు చూడండి, యూత్ టికెట్ మాత్రమే తీసుకోండి ఇఫ్ యు ఆర్ బిలో 26, ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్. సో అస్సలు మిస్ చేసుకోకండి ఇదైతే. మనం వ్యూ మంచిగా ఉండాలని చెప్పి టౌన్కి దూరంగా ఎక్కడో కెనల్ దగ్గర బుక్ చేశాను. నేనైతే డిసప్పాయింట్ అవ్వను అని అనుకుంటున్నాను. వెళ్ళి చూద్దాం. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన హాస్టల్ అనమాట. లొకేషన్ అయితే అదిరిపోయింది. రూమ్ ఎలా ఉందో చూసేద్దాం కదండి. ఇదిగో ఇలా కీ కార్డ్ ఇస్తారనమాట. ట్యాప్ చేసి రూమ్లోకి వెళ్ళాలి. ఈవెన్ లోపలికి వచ్చేటప్పుడైనా అన్నిటికీ ట్యాప్ చేయాలి. రాగానే రూమ్ మాత్రం చాలా ఎంటీగా, ఏదో పెద్ద మనకే రూమ్ అంతా మనకే అన్న ఫీలింగ్ వచ్చేసింది. రూమ్ కూడా సెట్. సో నెక్స్ట్ 2 days పీస్గా ఉండొచ్చు. సో మీకు చెప్పలేదు కదా, హాస్టల్ నేమ్ సెయింట్ క్రిస్టోఫర్స్ అని ఒక యూరోపియన్ యూకే చైన్ అనమాట. పెద్ద చైన్ ఇది. నేను కింద డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. బ్యాగ్ రూమ్లో పడేసి ఇమీడియట్గా కిందకు వచ్చేసాను. కిందకి రాగానే వ్యూ అయితే అద్దరిపోయింది. జనాలు చూస్తే ఫుల్ జోష్లో ఉన్నారు. ప్యారిస్కి లండన్కి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందనమాట. మనం కూడా ఇమీడియట్గా ఫ్రెండ్స్ని చేసేసుకున్నాం కొంతమందిని. వాళ్ళని వీడియోలో తీయలేదు, నాకే కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. ఎంతైనా మా బిగినర్ బ్లాగర్ కష్టాలు మీకేం అర్థమవుతాయిలేండి. మెల్లమెల్లగా ఫ్యూచర్లో అట్లీస్ట్ నేను ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి జనాలను కూడా ఇందులో. మేమందరం ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసాము. ఇప్పుడు తిన్నది అరగాలి కదా, సో అలా చల్లగాలి కోసం బయటకు వెళ్దాం పదండి. సో ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలో ట్రిప్. అది కూడా 3 కంట్రీస్ కలిపి 10 daysలో ప్లాన్ చేశాను. సో ఇవన్నీ సిరీస్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ జస్ట్ ఫస్ట్ డే. సో స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్. అండ్ రేపొద్దున్నే లేచి త్వరగా రెడీ అవ్వాలి, ఊరంతా తిరగాలి. చాలా లాంగ్ డే ఉంది కాబట్టి ఐ డిసైడెడ్ టు గో బ్యాక్ టు స్లీప్ ఎర్లీ. సో టాటా బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.